రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి 31 వరకు సంస్కృత సప్తాహం నిర్వహించడం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ సంస్కృత అకాడమీ చైర్మన్ విల్సన్ తెలిపారు. ఈ మేరకు వడ్డేశ్వరం అకాడమీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్కృత భాష అనేది కేవలం పండితుల భాష. ఈ భాషని కేవలం కొన్ని వర్గాలే చదువుకోవాలి, కొన్ని వర్గాలే అధ్యయనం చేయాలి అనే ఒక దురభిప్రాయం సమాజంలో ఉంది. అదే సమయంలో ఇది కేవలం వైదిక మంత్రాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఆలయంలో పూజారులు మాత్రమే వాడుతున్న పరిస్థితి ఉంది. కానీ నిజానికి సంస్కృత భాష అనేది మూలం మన సంస్కృతికి. ఇది భారతదేశంలో అనేక కులాలు మతాలు ఉన్న ఈ దేశంలో అన్ని ప్రాంతాలని ఒక చెంగలో పూదండిలాగా మరి గుదిగుచ్చి ఒక దగ్గర చేర్చగలిగే సామర్థ్యం ఒక సంస్కృత భాషకే ఉంది. ఆ సంస్కృత భాష పరిరక్షణ వల్ల రాబోయే రోజుల్లో మన సంస్కారాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సంస్కృత సప్తాహం పేరుతో ఆగస్టు 25 నుంచి 7 రోజుల పాటు కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఈ 7 రోజుల కార్యక్రమ వివరాలు మా డిప్యూటీ డైరెక్టర్ గారు తెలియజేస్తారు. అయితే ఈ భాషని రాబోయే రోజుల్లో ఏ విధంగా పరిరక్షించుకోవాలనే దగ్గర విస్తృతమైన అధ్యయనం జరుగుతూ ఉంది. సంస్కృత అకాడమీ కూడా దానికి సంబంధించిన కార్యాచరణ తీసుకుంటూ అనేక పుస్తకాలు ఇప్పటికే సంస్కృత సంబంధించిన పుస్తకాలు, సంస్కృత పఠనం ఈ పుస్తకాలన్నీ కూడా మేము ముద్రించుకుంటూ వస్తాను. రేపు ఈ అకాడమీ సమాపన కార్యక్రమం సమయంలో కూడా మరికొన్ని పుస్తకాలు కూడా ముద్రిస్తాం. ఏదైతే ఈ పుస్తకాల ముద్రణ జరిగిందంటే సంస్కృతం అందరిలోకి వెళ్ళాలి. అదే సమయంలో రేపు 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా నేను ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీకి వెళ్ళి అక్కడ భారతీయ భాషా సమితి ఉంది, సంస్కృత నేషనల్ యూనివర్సిటీ ఉంది. వారి దగ్గర నుంచి కూడా నిధులు తీసుకొని కార్యాచరణ తీసుకుంటున్నాం. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సంస్కృత అకాడమీకి ప్రత్యేక నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉంది కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వారికి కూడా ఈ నిధులు కేటాయించమని కోరుతున్నాం. అదే సమయంలో ఢిల్లీ వారిని భారతీయ భాషా సమితిని కూడా మేము నిధులు కేటాయించమని కోరుతున్నాం. ఆ కోరే క్రమంలో ఈ కార్యక్రమం కూడా దానికి సోపానంగా ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ వారం సంస్కృతి సప్తాహం అనే కార్యక్రమం నిర్వహించాలని చైర్మన్ గారు, సంచాలకులు ఆచార్య రంగాచార్యులు వారు సంకల్పించడం జరిగింది. ఈ ప్రారంభ సమావేశము 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నిర్వహించాలని ఈ కార్యక్రమాలు కోరుకున్నారు. 25వ తారీఖు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాల్లోను, 25వ తారీఖు సాయంత్రం విజయనగరం జిల్లాల్లోను, అలాగే 26వ తారీఖు ఉదయం విశాఖపట్నంలోను, సాయంత్రం కొవ్వూరులోను, 27వ తారీఖు ఉదయం తణుకులోను, 27 సాయంత్ర కార్యక్రమం గుంటూరులోను, 28వ తారీఖు జిల్లేడుమూడిలోను సాయంత్ర కార్యక్రమం నెల్లూరులోను, 29వ తారీఖు తిరుపతిలోను సాయంత్రం సమావేశము కడపలోను, 30వ తారీఖు అనంతపురంలోను ఉదయం సమావేశము, సాయంత్రం సమావేశము కర్నూలులోను, 31వ తారీఖు ఉదయం గుడివాడలోను, 31వ తారీఖు సాయంత్రం ముగింపు సమావేశము విజయవాడలోను నిర్వహించాలని కోరుకుంటున్నాము. ఈ సమావేశాన్ని అందరూ కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాము. ఆగస్టు 25వ తేదీ నుంచి 31 వరకు సంస్కృత సప్తాహ కార్యక్రమాలను నిర్వహించాలని సంస్కృత పండితులు సంకల్పించారు. వారు మన తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షుల వారి దగ్గరికి వారు వచ్చి వారు సమ్మతిని కోరారు. వారు అధ్యక్షుల వారి ఆసక్తితో, అదేవిధంగా సంచాలకుల వారి అనుమతితో, ఉప సంచాలకులు వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లాలో 7 రోజుల పాటు 14 ప్రాంతాలలో, అంటే ఉదయం ఒక దగ్గర సాయంత్రం ఒక దగ్గర ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి దానికి నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో సంస్కృత భాష పండితుల్ని సన్మానించడం ఉంటుంది. అదేవిధంగా ఈ సంస్కృత భాష కోసం పనిచేసే కార్యకర్తలందరికీ కూడాను
వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగించే విధంగా వాళ్ళని కూడాను సన్మానించడం అనేది జరుగుతుంది. దాని వలన ఇంకా కొంతమంది కూడా ఉత్తేజం పొంది ఈ సంస్కృత భాషకు సేవ చేయడానికి వారు ముందుకు వస్తారు. అదేవిధంగా విద్యార్థులలో కూడా సంస్కృతం అభ్యసించే విద్యార్థులందరిలో కూడాను సంస్కృత భాష పట్ల మక్కువ పెంచడానికి వారికి వివిధ రకాలైన పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలో వ్యాస రచన పోటీలు, వక్తృత్వ పోటీలు, భగవద్గీత పోటీలు, అదేవిధంగా రామాయణానికి సంబంధించిన అంశాల్లో పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవి పోటీలలో పాల్గొని విజేతలైన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పాల్గొన్న విద్యార్థులందరికీ కూడాను ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది.